గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కొన్ని వ్యాధులు బయటకి కనబడేవైతే మరికొన్ని అంతర్గతంగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా నడుము నొప్పి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ నొప్పి సర్వసాధారణమైపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది ఈ నొప్పితో బాధపడుతున్నారు. అధిక బరువు, రోజువారీ వ్యాయామం తగ్గిపోవడం, ఆహార అలవాట్లలో చోటు చేసుకుంటున్న మార్పులు దీనికి ప్రధాన కారణం. అయితే నడుము నొప్పికి హోమియోపతిలో మంచి వైద్యం ఉందంటున్నారు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారు. ప్రస్తుతం వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 686. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి, రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? ఓకే, యాక్చువల్గా మనకు స్పాండిలోసిస్ డిస్క్ సమస్యలు అంటూ ఉంటాం ఇన్ జనరల్గా. సో మిడిల్లో వస్తే కనుక దానికి సర్వైకల్ స్పాండిలోసిస్ అని, నడుము ప్రాంతంలో ఎఫెక్ట్ అయితే కనుక లుంబార్ స్పాండిలోసిస్ అని అంటూ ఉంటాం. సో ఐ థింక్ బట్ స్పాండిలోసిస్ అంటే కనుక అరుగుదల సమస్య. రీజన్స్ ఏదన్నా కావచ్చు, బట్ డిజనరేటివ్ చేంజెస్ అంటే మామూలుగా మనకి ఎనీ పర్టికులర్ జాయింట్, ఎనీ జాయింట్ పర్పస్ ఏంటి, కదలిక అనేది మన బాడీకి ఇవ్వాలి. అండ్ మన బాడీకి ఒక షేప్ ఇవ్వడం, మన భారాన్ని మోయడం, ఇవి 3 మేజర్ ఫండమెంటల్ ఫంక్షన్స్ ఈచ్ అండ్ ఎనీ జాయింట్ కనుక తీసుకుంటే. బట్ ఎప్పుడైతే ఇప్పుడు అరుగుదల వల్ల సమస్యలు వస్తుందో, డీజనరేషన్ వల్ల ఏమవుతుందంటే అక్కడ అనేది డిస్క్ బల్జ్ అవ్వడం కానీ, దాంట్లో లాస్ ఆఫ్ ప్రోటీన్ లాస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, బల్జింగ్ అవ్వడం వల్ల స్టిఫ్నెస్ రావడం, అండ్ డిజనరేషన్ వల్ల అండ్ సివియర్ మూమెంట్ అనేది రిస్ట్రిక్టెడ్ మూమెంట్ అండ్ పెయిన్ఫుల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానికి తోడు ఆ పర్టికులర్ నర్వ్ కనుక కంప్రెషన్ అయితే కనుక పర్టికులర్ ఏదైతే నర్వ్ కంప్రెషన్ ఆ పర్టికులర్ సిమ్టమ్స్ వచ్చే అవకాశాలు మనం గమనిస్తూ ఉంటాం. సో ఈ అరుగుదల అనేది రావడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో ఫస్ట్ థింగ్ ఏజ్ రిలేటెడ్. ఈ సమస్యను అరుగుదల మనకు ఫీమేల్ కావచ్చు, మేల్ కావచ్చు, 45-50 ఏజ్ గ్రూప్ క్రాస్ అయిన తర్వాత రావాలి. బట్ నవేడేస్ ఎర్లీగానే గమనిస్తున్నాం. దానికి డెఫిషియన్సీస్ యాడ్ అయిపోయినాయి. అంటే హెల్తీ డైట్ కనుక లేకపోవడం, వైటమిన్ డెఫిషియన్సీ అనేది నవేడేస్ చాలా పెరుగుతుంది. క్లోజ్ రూమ్లో ఎక్కువ వర్క్ చేయడం, సెడెంటరీ యాక్టివిటీ అంటే కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్ ఉండడం, అండ్ సన్ ఎక్స్పోజర్ తగ్గడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనకి ఎక్కువ గమనిస్తున్నాం. సో ఇండైరెక్ట్గా మనకి కాల్షియం డెఫిషియన్సీ అవ్వడం వల్ల ఆ పర్టికులర్ డిస్క్లో మనకి డెఫిషియన్సీస్ పెరగడం వల్ల డీజనరేషన్ అనేది ఎర్లీగా రావడం అనేది గమనిస్తున్నాం. దీనికి తోడు కాల్షియం మెటబాలిక్ డిజార్డర్స్ అయితే ఏవైతే కంట్రోల్ చేస్తాయో, అంటే ముఖ్యంగా థైరాయిడ్ కావచ్చు, దట్టు హైపోథైరాయిడ్ అండ్ అట్ ద సేమ్ టైం డయాబెటిక్ కంట్రోల్ లెవెల్స్లో కనుక ఉంటే మనకు కాల్షియం డెఫిషియన్సీ ఇండైరెక్ట్గా మెటబాలిక్ డిజార్డర్ రావడం వల్ల, సో ఆ పర్టికులర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కూడా మనకి ఎర్లీ ఏజ్లోనే చిన్నపిల్లల్లో కూడా మనం గమనిస్తున్నాం. ప్యూబర్టీ ఏజ్ గ్రూప్లో కానీ, టీనేజర్స్లో కానీ ప్రాబ్లం కూడా గమనిస్తున్నాం. సో దీనికి తోడు కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే, సో మనకి యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అంటే HLA-B27 పాజిటివ్ అవ్వడం వల్ల ముఖ్యంగా లుంబార్ నుంచి, నడుము నుంచి స్టార్ట్ అవుతుంది. చాలామంది సో అది నెగ్లిజెన్స్ వల్లనే కావచ్చు, లేకపోతే జస్ట్ డిస్క్ ప్రాబ్లమ్ అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తుంటారు. టోటల్గా బ్యాక్ అనేది బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీవే ఈ ప్రాబ్లం కనుక తీసుకున్న డీజనరేషన్ ఇస్ అ మేజర్ కాజ్. అది మల్టిపుల్ రీజన్స్ మనకు ఉంటూ ఉంటాయి. సో స్టిరాయిడ్ యూసేజ్ వల్ల కూడా, కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా మనకి ఇది అరుగుదల అంటే మెడిసిన్ ఇండ్యూస్డ్లో అది అరుగుదల స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే అండి, మరి డిస్క్ బల్జ్ అంటే ఏంటి అంటారు? అంటే ఇది కాంప్లికేటెడా? ఓకే, యాక్చువల్గా మనకి నార్మల్గా మనకు మల్టిపుల్ వర్టిబ్రాస్ ఉంటూ ఉంటాయి. అండ్ ఆ వర్టిబ్రాల్లో మనకి ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటే కుషన్ లాగా మనకు వర్క్ చేస్తుంది. సో ఎప్పుడైతే లుబ్రికెంట్ అనేది మనకు గ్రాడ్యువల్గా లాస్ అవుతూ ఉంటుందో, సో దానివల్ల ఏమవుతుంది, ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ స్పాండిలోసిస్ అంటూ ఉంటాం. సో అప్పుడు మనకి మూమెంట్ రిస్ట్రిక్షన్ అవుతుంది, స్టిఫ్నెస్ అంటే పడుకోవడం, అబ్నార్మల్ పాస్చర్లో పడుకున్నామా లేదా అంటూ ఉంటారు. బట్ సో మళ్ళీ కంటిన్యూస్ అంటే ప్రాపర్గా పొజిషన్లో ఉంటే నార్మల్గా అయితే దట్ ఈస్ కాల్డ్ స్ప్రెయిన్. అదర్వైజ్ అది కనుక బల్జ్ అయ్యి కనుక ఉంటే కనుక కంటిన్యూస్లీ స్టిఫ్నెస్ రావడం. సో ఎప్పుడు కానీ రెస్ట్ పొజిషన్ అని మనకు ఫస్ట్ మూమెంట్ ఆ పర్టికులర్ జాయింట్ అని యూస్ చేస్తారు, మెడనే కావచ్చు, నడుమే కావచ్చు, స్టిఫ్నెస్ రావడం అంటే ఫార్వర్డ్ బెండింగ్ అయిన ఇబ్బంది, మూమెంట్ ఇవ్వాలని టోటల్ బాడీ మూమెంట్ అవసరం వస్తుంది. ఒక 5 minutes to 10 minutes తర్వాతనే ఆ పర్టికులర్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ పెరిగే అవకాశాలు ఎక్కువ మనం గమనిస్తుంటాం. సో ఇనిషియల్ ఆఫ్ డిస్క్ బల్జ్ స్టేజ్లో మనకు ఆ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దెన్ అక్కడ మనకి నర్వ్ రూట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో నర్వ్ రూట్స్ టోటల్ బాడీకి మనకి నెక్ నుంచి చేతులకి, అప్పర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ వరకు, ఒక నడుము నుంచి కాళ్ళకి అండ్ లోయర్ పార్ట్ ఆర్గాన్స్కి సప్లై చేసే అవకాశాలు ఉంటాయి. ఆ నర్వ్ రూట్ కనుక కంప్రెషన్ అయితే డెఫినెట్లీ అది ఏదైతే ఆర్గానిక్ సప్లై చేసిందో అక్కడ ఉన్న మజిల్ ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటే స్టిఫ్నెస్తో పాటు రిస్ట్రిక్టెడ్ మూమెంట్ అండ్ పెయిన్ఫుల్ మూమెంట్తో పాటు డ్రాగింగ్ పెయిన్ అండ్ పుల్లింగ్ పెయిన్. సో మనకి నడుము ప్రాంతంలో బిగ్గెస్ట్ నర్వ్ మనకు సయాటిక్ నర్వ్ ఉంటుంది. ఏదర్ సైడ్ ఎటువైపు ఎఫెక్ట్ అయితే అటు సైడ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద థై నుంచి కింది వరకు అప్ టు యాంకిల్ వరకు లాగడం కానీ, తిమ్మిరి రావడం అనేది కానీ మనం గమనిస్తూ ఉంటాం. సో దెన్ ఇంకా స్టిల్ డిస్క్ బల్జ్ స్టేజ్ వరకు మనకి ఇలాంటి సిమ్టమ్స్ గమనిస్తాం కంప్లీట్లీ కంప్రెషన్ వల్ల. డిస్క్ ప్రొలాప్స్డ్ కండిషన్ అయితే కనుక ఇదే పెయిన్ సివియర్గా ఉండడం, నాట్ ఈవెన్ సింగిల్ మూమెంట్ కానీ ఒక 1 minute కానీ కూర్చోడానికి పేషెంట్కి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కూర్చున్నా, నిలబడ్డా, పడుకున్న ఎనీ పొజిషన్లో దాన్ని కంప్రెషన్ అవ్వడం వల్ల సివియర్గా పెయిన్ రావడం. సో ఇట్ మే క్రియేట్ ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ స్లిప్ డిస్క్
ఆ డిస్క్ ప్రొలాప్స్ అంటూ ఉంటాం. ఇంకా నెక్స్ట్ స్టేజ్ కనుక వెళ్తే సో సయాటికాతో పాటు అప్పుడు కూడా మనం కంట్రోల్ చేయకుండా ఓన్లీ పెయిన్ కిల్లర్ రూపంలో మెడిసిన్ యూజ్ చేసి రెస్ట్ తీసుకున్నా కూడా చాలామంది డిజీజ్ ప్రోగ్రెస్ అవుతుంది. సో ఇదే నర్వ్ సప్లై మనకి యూరినరీ బ్లాడర్కి రెక్టైన్ కూడా జరుగుతుంది కాబట్టి సో తుమ్మిన దగ్గర మూత్రం పడిపోవడం ఇనిషియల్గా స్టార్ట్ అయిపోయి ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటాం. ఇది ఎక్కువ మనం ఫీమేల్స్లో చూస్తూ ఉంటాం. దెన్ అంటే ఏదర్ సైడ్ మేల్లో కానీ ఫీమేల్లో కానీ కాన్స్టిపేషన్ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉండే కానీ కండరాలకు వీక్నెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ మనం గమనిస్తాం. సో ఈ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నీ కలిపితే కనుక మనం దాన్ని కాడా ఈక్వినా సిండ్రోమ్ అంటూ ఉంటాం. సో డిస్క్ బల్జ్ అండ్ డిస్క్ ప్రొలాప్స్ అండ్ సయాటికా సిండ్రోమ్ అంటే కాడా ఈక్వినా సిండ్రోమ్కి మనకు ఒక పర్సన్కి ప్రోగ్రెస్ కావడానికి 6 months పట్టొచ్చు, 6 years పెరగచ్చు. డిపెండింగ్ అపాన్ దేర్ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళకున్న ఆహారపు అలవాట్లను కానీ వాళ్ళకున్న అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ని బట్టి డిజీజ్ అనేది ప్రోగ్రెస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే అండి, మరి మెయిన్గా స్పాండిలోసిస్ అలాగే స్పాండిలైటిస్ అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? ఓకే, యాక్చువల్గా మనకు స్పాండిలోసిస్ సిమ్టమ్స్ ఇనిషియల్గా స్టిఫ్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో దెన్ మనకు డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్ రావడం అనేది గమనిస్తుంటాం. సో ఎనీ ఇన్ఫ్లమేటరీ కాజిటివ్ ఫ్యాక్టర్స్ అంటే మనకు ఐటిస్ అని అంటూ ఉంటాం. సో అక్యూట్ పెయిన్, సో స్పాండిలోసిస్ మనం గ్రాడ్యువల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఐటిస్ అంటే కనుక ఇన్ఫ్లమేషన్ కాబట్టి అక్యూట్ పెయిన్ సివియర్గా కండిషన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అక్కడ ఉన్న మనకు కొన్ని రకాల ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా మనకు టీబీ పెథాలజికల్ ఉండడం వల్ల కూడా ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టీబీ స్పైన్ అంటూ ఉంటాం. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్లో మనకు గమనిస్తూ ఉంటాం. సివియర్గా పెయిన్, కంటిన్యూస్ నాయింగ్ పెయిన్, ఈవెన్ రెస్ట్ తీసుకున్నా కూడా ఆ పెయిన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉండదు. సో సడన్ ఆన్సెట్ ఉండడంతో పాటు ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఎక్కువ అవడం వల్ల ఈ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్ని రకాల టీబీ పెథాలజీలో మనకు పస్ కానీ మనకు అదర్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉండడం వల్ల కూడా కానీ స్పైనల్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో సివియర్గా స్టిఫ్నెస్ అయిపోయి దే కాన్ మూవ్, సిమిలర్ కొద్ది కూడా మూవ్మెంట్ లేకుండా వచ్చే పరిస్థితి కూడా మనం గమనిస్తామండి. ఓకే అండి, మరి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే, యాక్చువల్గా మనకు ఎఫెక్ట్ అయిన పార్ట్ని బట్టి మనకు అది డిజీజ్ అనేది డయాగ్నోసిస్ అని ఉంటుంది. సర్వైకల్ రీజన్ ఉంటే కనుక సర్వైకల్ స్పాండిలోసిస్ అంటూ ఉంటాం. సిమిలర్ థింగ్ కాజెస్ అయితే సిమిలర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మెడ నొప్పి అనగానే ఓన్లీ డిస్క్ సమస్య వల్లనే కాకుండా మల్టిపుల్ అదర్ కాజెస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకి హెడేక్ వచ్చింది అనుకోండి, హెడేక్ ఉంటే మనకి ఆక్సిపిటల్ హెడేక్ అండ్ ఆక్సిపిటల్ పెయిన్ ఉన్నా కూడా స్పాండిలోసిస్తో పాటు మనకు బీపీ రైజ్ అయినా కూడా అది కూడా దే నీడ్ టు రూల్ అవుట్. సో బీపీ రైజ్ అయినా కానీ లేకపోతే కొన్ని రకాల మైగ్రేన్ హెడేక్స్ కూడా నెక్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆక్సిపిటల్ హెడేక్లో టెన్షన్ హెడేక్లో ఉండడం వల్ల కూడా మనకి నెక్ స్టిఫ్నెస్ వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్లో కూడా మనకి సివియర్గా పెయిన్ ఇన్ ద నెక్ విత్ ప్రొజెక్టైల్ వామిటింగ్స్ ఉంటాయి. సో పర్సన్ టు పర్సన్ సిమ్టమ్స్ తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సైనస్ హెడేక్స్ కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో టోటల్గా పాన్ సైనస్ కనుక ఎఫెక్ట్ అయితే కనుక మనకి ఓవరాల్గా నెక్తో పాటు ఫ్రంటల్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మనకు డీడీ కనుక తీసుకుంటే మనకు అది డైరెక్ట్ సైనస్ వలన, మైగ్రేన్ వలన, లేకపోతే టెన్షన్ హెడేకా, లేకుంటే మైగ్రేన్ వల్ల, లేకుంటే నెక్స్ట్ స్పాండిలోసిస్ వల్ల మనం కనుక్కుంటాం. సిమ్టమ్స్ వైజ్ అయితే నెక్ స్టిఫ్నెస్ ఉండి డ్రాగింగ్ పెయిన్, ఏదర్ సైడ్ పుల్లింగ్ పెయిన్ ఉందనుకోండి. సో అది లెఫ్ట్ సైడ్ డ్రాగింగ్ పెయిన్ ఉంటే కంపల్సరీ టువర్డ్స్ కార్డియాక్ అని చాలామంది భయపడుతూ ఉంటారు. సో కొన్ని రకాల గ్యాస్ట్రిక్ పెయిన్స్ కూడా మనకి ఆ విధంగా లెఫ్ట్ సైడ్ కూడా రేడియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దే నీడ్ టు రూల్ అవుట్ అనేది కార్డియాకా కాదా అక్కడ కంప్లీట్గా రూల్ అవుట్ చేయాలి. షోల్డర్ పెయిన్ ఉంటే కూడా మనకు ప్రొలాప్స్ కండిషన్ ఉన్నా కూడా, డిస్లొకేషన్ ఆఫ్ ద షోల్డర్ ఉన్నా కూడా సిమిలర్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని రకాల సిటిఎస్ అంటాం, కార్పల్ టన్నల్ సిండ్రోమ్ ఉంటే లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కానీ రైట్ సైడ్ ఎఫెక్ట్ అయితే కనుక అక్కడ నర్వ్ రూట్ కంప్రెషన్ అవడం వల్ల లాగడం, తిమ్మిరి రావడంతో పాటు వాపుతో పాటు గ్రిప్ లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్ అయితే మ్యాక్సిమం మనకి గిడ్డినెస్, కళ్ళు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో సడన్గా యాక్సిడెంట్కి మోర్ ప్రోన్ సర్వైకల్ స్పాండిలోసిస్లో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ నెక్ స్టిఫ్నెస్ రావడం, ఫార్ ఏదర్ సైడ్ ఆఫ్ బెండింగ్, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ రిస్ట్రిక్టెడ్ బెండింగ్ ఉండి సడన్గా గిడ్డినెస్ రావడం అనేది మనం గమనిస్తామండి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. బాలాజీ వనస్థలిపురం నుంచి. బాలాజీ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే బాలాజీ గారు, చెప్పండి. నాకు సయాటికా అని చెప్తున్నారు. నేను ఎంఆర్ఐ తీపించినాను. ఓకే, తీపిస్తే నాకు సయాటికా కింద L4, L5 ప్రెస్ చేస్తున్నాయి, నడుము నొప్పి ఎక్కువైంది మనకు. అయితే చాలా భయంకరమైన నొప్పి. ఇంకోటి ఈ లెఫ్ట్ సైడ్ కాలు మోకాల నుంచి కింది వరకు మొద్దు బారిందమ్మా. తుమ్మిది అసలు మొద్దు బారి ఉంటుంది, గిచ్చిన స్పర్శ ఉండదు, స్పర్శ తగ్గుతుంది, బరువు అనిపించడం, నమ్నెస్. అమ్మ ప్రస్తుతం అయితే నేను రామకృష్ణారెడ్డి సార్ హోమియో వాడుతున్నానమ్మా. ఓకే, ఆ వాడిన కూడా నాకు 4 రోజులైంది, ఏం తగ్గలేదు. ఆయనేమో 3 నెలలకు మందులు ఇచ్చాడు. ఓకే, వెళ్ళాలంటే అక్కడ ఎక్కడో బంజారా హిల్స్ లో ఉంటారమ్మా. మా అల్లుడు పోయి తెచ్చాడు మందులు. మీ వయసు ఎంత సార్? నా వయసు 63 సంవత్సరాలమ్మా. బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదమ్మా, థైరాయిడ్ లేదు, బీపీ ఒకటి ఉందమ్మా. ఓకే, వెయిట్ ఎంత ఉంటారు? వెయిట్ వచ్చేసి 72 అట్లా ఉంటానమ్మా. ఓకే, యాక్చువల్లీ మీకు ఉంది లుంబార్ స్పైనల్ సయాటికా అని, అది హోమియో చికిత్సలో ది బెస్ట్ ఉంది. దట్టు మనం ఇచ్చే విధానం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనకి జీసీఎస్ మెథడ్లో ఉంటుందండి. అంటే జెనెటిక్ కాన్ఫరెన్స్ ఇమ్యూనిమం ఇస్తాం కాబట్టి
పెయిన్ మీకు విత్ మెడిసిన్ స్టార్ట్ చేసిన కొద్ది నుంచి ఫ్యూ అవర్స్లోనే తేడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. 5 to 20%, 30%, 40% తేడా రావడంతో పాటు డిస్క్ డిజనరేషన్ ప్రొలాప్స్ కండిషన్ నార్మల్గా అవడంతో పాటు కంప్రెషన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తోడు మీకు అంటే సిమిలర్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎంతవైతే డిస్క్ అంటే ఉంటుందో అంటే అరుగుదల లేకుండా ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సిమిలర్ నార్మల్గా వచ్చే కండిషన్స్ చాలా ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ కేసెస్ సర్జికల్ కేసెస్ కూడా మన దగ్గర నాన్ సర్జికల్ అంటే ఆపరేషన్ అవసరం లేకుండా క్లియర్ అయిన కేసెస్ ఉన్నాయి. సో ఈవెన్ మీరు సర్జరీ చేయించిన మీరు అంటున్నారు ఆ నమ్నెస్ అని ఆ సెన్సేషన్ అనేది తగ్గదు, మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు హోమియో చికిత్స ద్వారా మనకి డిస్క్ రీజనరేషన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ థింగ్ ఆ మొద్దు బారినట్టు ఆ తిమ్మిరి రావడం అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామందికి పక్షవాతం వస్తుందన్న ఫీలింగ్ ఉంటుంటారు. బట్ సిమిలర్ పార్షియల్ పారాలిసిస్ ఏ విధంగా ఉంటుంది అదే కండిషన్ ఉంటుంది కాబట్టి అందులో ఫస్ట్ మీకు రిలాక్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బర్నింగ్ సెన్సేషన్, ప్రికింగ్ సెన్సేషన్, హెవీనెస్ ఆఫ్ ద లెగ్ కానీ అండ్ క్రాలింగ్ సెన్సేషన్ ఉంటుంది, అది కూడా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ మనకు స్టిఫ్నెస్ తగ్గి నొప్పి తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఒకసారి మీరు ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని కనుక నియరెస్ట్ బ్రాంచ్కి వస్తే మనకి ఆల్రెడీ హైదరాబాద్లో మనకి 7 to 8 బ్రాంచెస్ ఉన్నాయండి. ఏది నియర్ అయితే కనుక ఆ బ్రాంచ్కి విజిట్ అవ్వని డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. సో మెయిన్గా అంటే ఇప్పుడు ఒక బోన్ అనేది అరుగుదలకి గురైనప్పుడు అంటే దాన్ని కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అనుకోవచ్చా? ఓకే, యాక్చువల్గా మనకి అరుగుదల అనేది 2 విధాలుగా ఉంటుంది. సో సాఫ్ట్ టిష్యూ కనుక తీసుకుంటే మనకి డిస్క్ ప్రాబ్లం అంటూ ఉంటాం. సో ఎముకల అరుగుదల అంటే వర్టిబ్రా అంటూ ఉంటాం. ఎముకల అరుగుదల వల్ల కూడా ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ ఏర్పడడం వల్ల ఇది ట్రీట్మెంట్ పరంగా కూడా చాలా కష్టంగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే డిస్క్ బల్ సాఫ్ట్ టిష్యూ గ్రోత్ అనేది డీజనరేషన్ టు రీజనరేషన్ కంప్లీట్గా నార్మల్గా అవడం తొందరగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఫ్యూ డేస్, కొంతమంది ఫ్యూ మంత్స్లో. బట్ ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ కనుక ఏర్పడుతుంటే మల్టిపుల్ లెవెల్లో ఆస్టియోపైటిక్ కాంప్లెక్స్ ఏర్పడి స్పైక్స్ లాగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల సివియర్గా నర్వ్ రూట్ మీద కంప్రెషన్ అయిపోవడం వల్ల అది నార్మల్గా బోనింగ్ గ్రోత్ రావడానికి చాలా టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో మనకి ఆస్టియోమలేషియా అంటే అక్కడ ఉన్న మజిల్ వేస్టింగ్ ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో ఎందుకంటే ఆ నర్వ్ రూట్ కంప్రెషన్ అయ్యి అది వర్క్ అనేది నార్మల్గా చేయకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ పర్టికులర్ అయితే ఏ ఆర్గాన్కి సప్లై చేస్తుందో అది అప్పర్ పార్ట్ ఆఫ్ ద షోల్డరే కావచ్చు, అది అంటే థైసే కావచ్చు, దానివల్ల ఏమవుతుంది అంటే ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ వల్ల సో సివియర్గా ఆ మజిల్ అనేది వేస్టింగ్ లెఫ్ట్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి చాలా తేడా గమనిస్తూ ఉంటాం. సో మజిల్ వేస్టింగ్ అనేది ఆ లావు తగ్గిపోవడం కానీ థిక్నెస్ తగ్గిపోవడం అనేది మనం గమనిస్తుంటాం. జస్ట్ లైక్ మనకి యూసేజ్ లేకుంటే ఆ పర్టికులర్ హ్యాండ్ పెరాలసిస్ వస్తే ఆ పర్టికులర్ హ్యాండ్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకు విజన్ వైజ్ ఉండే గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో మనకి చాలా టైం బట్టే రికవరీకి టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో సర్జరీ వల్ల కూడా దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు. సో 1 or 2 ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది సర్వైకల్ రీజన్లో టోటల్గా మల్టిపుల్ లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 6 to 7 లెవెల్స్లో కూడా ఆస్టియోపైటిక్ కాంప్లెక్స్ అంటేనే మోర్ దెన్ 2-3 ఉంటే కనుక అంటాం. కాబట్టి అలాంటి కేసెస్లో చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు సడన్గా గిడ్డినెస్ రావడం, సివియర్గా మజిల్ గ్రిప్ కోల్పోవడం, ఆ పర్టికులర్ ఆర్గాన్ పనిచేయకపోవడం, ఇప్పుడు హ్యాండ్కి ఎఫెక్ట్ అయింది అనుకోండి, దాన్ని లిఫ్ట్ చేయడానికి కూడా ఆల్ పొజిషన్స్ దానికి ప్రాబ్లం గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఈ పేషెంట్ కంపేర్ టు డిస్క్ కంటే కూడా ఇంకా ఆస్టియోపైటిక్ కాంప్లెక్స్ బోనీ డీజనరేషన్ వల్ల ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయండి. రికవరీకి కూడా ఇట్ విల్ టేక్ టైం. ఓకే అండి, మరి లుంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే, యాక్చువల్గా సో నడుము ప్రాంతంగానే ఎఫెక్ట్ అయితే కనుక దానికి అక్కడ డిస్క్ బల్జెస్ కానీ ఏర్పడుతుందని లుంబార్ స్పాండిలోసిస్ అని అంటూ ఉంటాం. సో ఇనీషియల్గా ఫస్ట్ మూమెంట్ రెస్ట్ పొజిషన్లో వచ్చిన ఇబ్బంది స్టిఫ్నెస్ రావడం, దెన్ కాళ్ళు లాగడం కానీ అంటే కంప్రెషన్ అవ్వడం వల్ల కాళ్ళు లాగడం కానీ తిమ్మిరి రావడం అని ఉంటుంది. ఇందాక చెప్పిన యూరినరీ బ్లాడర్ మజిల్ ఇన్వాల్వ్ అయితే కనుక ఇన్కాంటినెన్స్ ఆఫ్ ద యూరిన్ అండ్ కాన్స్టిపేషన్. సో చాలా వరకు ఫీమేల్లో అయితే నాట్ ఓన్లీ లుంబార్ నడుము నొప్పి అనగానే స్పాండిలోసిస్ లుంబార్ అనే రీజన్ అని కాకుండా మల్టిపుల్ అదర్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మనకి డీడీ అంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ తీసుకుంటే సో కిడ్నీ స్టోన్స్ ఉంటే ఏదర్ మేల్స్ కావచ్చు ఫీమేల్స్ కావచ్చు ఏదర్ సైడ్ లైన్ టు గ్రైండ్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసోసియేట్ విత్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అదొకటి రూల్ అవుట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫీమేల్లో కనుక తీసుకుంటే గర్భాశయ కణుతులు కూడా వన్ ఆఫ్ ద రీజన్, అది కూడా సేమ్ లోకలైజ్డ్ పెయిన్ బ్యాక్ పెయిన్ స్టిఫ్నెస్తో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్యాస్ట్రిక్ కాంప్లైంట్స్ కూడా దానికి కూడా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, ప్రెషర్ సిమ్టమ్స్ కూడా ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి సో మెడికేషన్ ఇచ్చినా తగ్గకుంటే కనుక కంపల్సరీ దే నీడ్ టు రూల్ అవుట్ పెల్విక్ స్కాన్. అందులో అంటే అంటే హెవీ బ్లీడింగ్ కూడా కొంతమంది సిమ్టమ్స్ ఉండొచ్చు, కొంతమందికి హెవీ బ్లీడింగ్ సిమ్టమ్స్ లేకపోవచ్చు. డ్యూరింగ్ పీరియడ్ రిలేటెడ్గా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ యాంటీరియర్ వాల్ పోస్టీరియర్ వాల్ వల్ల మనకు సిమ్టమాటికల్లీ ఇదే విధంగా ప్రెషర్ సిమ్టమ్స్ మనకు లుంబార్ స్పాండిలోసిస్ సిమ్టమ్స్ వల్ల ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. దే నీడ్ టు రూల్ అవుట్ దట్. అండ్ పిఏడి అంటాం, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ అంటే ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా సర్వీసైటిస్ లాంటి కేసెస్ ఉన్నా కూడా ఫీమేల్స్కి మనకు బ్యాక్ పెయిన్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాడికి వైట్ డిశ్చార్జ్తో పాటు ఫీవర్ మైల్డ్ సిమ్టమ్స్తో పాటు లక్షణాలు ఉంటూ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ కేస్ టు కేస్ బ్యాక్ పెయిన్ అనగానే లుంబార్ స్పాండిలోసిస్ అని కాకుండా సో అది కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చిందా, లేకపోతే పిఏడి వల్ల వచ్చిందా, లేకపోతే గర్భాశయ కంతుల వలన ఎండోమెట్రియోసిస్ ఎడెనోమైసిసా, అది దానికి తోడు
మనకి యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అంటే డిస్క్ ప్రాబ్లమ్సే కానీ అది కూడా మనకి లుంబార్ రీజన్తోనే స్టార్ట్ అవుతుంది. బట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కంప్లీట్గా డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి లుంబార్ స్పాండిలోసిస్ ఓన్లీ ఉందనుకోండి, డిస్క్ డిజనరేషన్ తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి సో లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేంజ్ ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ద డిజీజ్ కూడా, సిమ్టమ్స్ కూడా, పేషెంట్ రికవరీ కూడా హయ్యర్ డోసెస్తో కూడా వెళ్ళాల్సిన అవకాశం, ట్రీట్మెంట్ ప్లాన్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నడుము నొప్పి అనగానే మనకి ఇంజన్ కాకుండా మనకి ఎంఆర్ఐ స్కాన్ లాంటి తీసి దాంతో HLA-B27 పాజిటివ్ ఉందా లేదా అదొకటి రూల్ అవుట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ సాక్రో ఇలియేటిస్ అంటాం, అంటే మనకి నడుము ప్రాంతంలో లుంబార్ రీజన్ మధ్యలోనే కాకుండా ఏదర్ సైడ్ జాయింట్కి సాక్రమ్ అండ్ ఇలియాక్ జాయింట్ దగ్గర కూడా పెయిన్ ఉంటుంది, సివియర్గా స్టిఫ్నెస్ ఉంటుంది. సో మనకి ఏవియన్ లాంటి కేసెస్లో కూడా మనకి సివియర్గా హిప్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎన్ని హైయర్ డోసెస్ ఇచ్చినా కూడా వాళ్ళకి తగ్గదు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కంప్లీట్ రీప్లేస్మెంట్ వరకు వెళ్ళాల్సిన కేసెస్ కూడా ఉంటాయి. అక్కడ ఉన్న నెక్రోటిక్ చేంజెస్ నథింగ్ బట్ డెత్ ఆఫ్ దట్ పర్టికులర్ బోన్ అవుతుంది కాబట్టి సివియర్గా పెయిన్, ఫోల్డింగ్ అనేది రాదు, కింద కూర్చోలేరు, పైకి లేగలేరు, సింగిల్ మూమెంట్ కూడా చాలా కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకొని కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇబ్బంది లేకుండానే నాన్ సర్జికల్లీ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చండి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. జగదీష్ శ్రీకాకుళం నుంచి. జగదీష్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే జగదీష్ గారు, చెప్పండి. మేడం, అదే లోవర్ బ్యాక్ లో డిస్క్ డీజనరేషన్ స్టార్ట్ అయిందని డాక్టర్ గారు చెప్పారు. L4 అండ్ L5 డిస్క్ లో డీజనరేషన్ స్టార్ట్ అయిందని అన్నారు. ఓకే, అది ట్రీట్మెంట్ ఉందా మేడం హోమియోపతిలో? ఉందండి. మీ వయసు ఎంత అండి? 38. ఏం చేస్తుంటారు మీరు? అంటే ఒక 2-3 years బ్యాక్ ఒక అంటే మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్ చేసేదాన్ని. ఒక 2-3 years నుంచి జాబ్ చేయడం లేదు. మరి చిన్న యాక్సిడెంట్ ఒకటి జరిగింది, దాని తర్వాత చేయలేదు. ఎప్పుడు జరిగిందండి యాక్సిడెంట్? తర్వాతనే పెయిన్ స్టార్ట్ అయిందా? లేదు, తర్వాత నాకు నీలో ఏసియల్ లెగ్మెంట్ కట్ అయితే ACL, okay. రీకన్స్ట్రక్షన్ చేసుకున్నా గత 6 నెలల్లో. ఓకే, ఆ తర్వాత నుంచి అలా స్టార్ట్ అయింది. అంటే బెడ్ మీద పడుకోవడంతో బ్యాడ్గా, అంటే బ్యాలెన్స్ మరి ఏదంటే లేదు తెలియదు, అలా స్టార్ట్ అయింది అన్నారు నాకు MRI చేస్తే. ఓకే. సో అదే రికవర్ డీజనరేషన్ స్టార్ట్ అయింది లంబార్ లో, L4 L5 డిస్క్ లో ప్రాబ్లం ఉంది అదే అన్నారు. ట్రీట్మెంట్ ఉందా లేదండి? డెఫినెట్లీ అండి. సో అది యాక్సిడెంట్ కాబట్టి మీకు కంపల్సరీ సర్జికల్ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు దీనికి నాన్ సర్జికల్లీ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. సో మా డిస్క్ బల్జ్ నుండి రీజనరేషన్, ఇప్పుడు ఏజ్ పరంగా మీరు 38 అంటున్నారు కాబట్టి కంప్లీట్గా రికవర్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. స్టిఫ్నెస్ తగ్గి, పెయిన్ తగ్గి, లాగడం, తిమ్మిరి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఒకసారి సీరం కాల్షియం అండ్ వైటమిన్ డి అలాంగ్ విత్ మీరు తీయించిన MRI కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. లాగడం అంటే డిస్క్ బల్జ్ ప్రొలాప్స్ కండిషన్లోకి వెళ్ళకుండానే కంప్లీట్గా రికవరీ చేసుకోవచ్చండి. ఓకే అండి, మెయిన్గా లంబార్ స్పాండిలోసిస్, అలాగే స్పాండిలోసిస్, సర్వికల్ స్పాండిలోసిస్, అంటే ఈ మూడిట్లో చూసుకుంటే కనుక ఏది ఎక్కువ కాంప్లికేటెడ్? ఓకే, యాక్చువల్గా దేని పరంగా చూసినా కూడా మనకి డిసీజ్ ప్యాథాలజికల్ని బట్టి చూసి సిమిలర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మనకు యూసేజ్ని బట్టి ఆర్గాన్, అంటే మనకు నెక్ రీజన్, అంటే మనకి డ్రైవింగ్ ప్రొఫెషనల్ ఉన్నారనుకోండి, డెఫినెట్గా మనం డ్రైవ్ చేసేటప్పుడు సడన్గా గిడ్డినెస్ వచ్చిందనుకోండి, దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ యాక్సిడెంట్స్, అదొక రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామందికి కార్డియాక్ ఇష్యూనా, అది ఇష్యూనా, లెఫ్ట్ ద షోల్డర్ పెయిన్, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండే ఛాన్స్ ఉంటాయి, అది ఇబ్బందికి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైతే లుంబార్ రీజన్లో మనకి సయాటికా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటే, కాల్ ఫోల్డర్ చేసుకోలేని పరిస్థితి, అండ్ ఇక్కడ మనకు బ్లాడర్ ఎఫెక్షన్స్ అండ్ రెక్టమ్ ఎఫెక్షన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. సో సింగిల్ మూమెంట్ కూడా వాళ్ళకి కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెథలాజికల్ 2 రిస్క్ ఫ్యాక్టర్సే ఉంటూ ఉంటే, రెండింటి వల్ల మనకి పెథలాజికల్ ఇందాక చెప్పినట్టు ఆస్ట్రోఫైటిక్ కాంప్లెక్స్ మెడలోనే వచ్చిందనుకోండి, సో పర్టికులర్ హ్యాండ్ కానీ పని చేయలేని పరిస్థితి ఏర్పడి మజిల్ వేస్టింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం. సో ఏదర్ సైడ్ పెథలాజికల్లీ 2 రిస్క్ ఫ్యాక్టర్సే డేంజరసే. బట్ రికవరీకి మనకు సెన్సిటివ్ జోన్ కనుక తీసుకుంటే, ఇప్పుడు సర్జరీ చేయాలనుకునే కూడా సర్వైకల్ రీజన్ ఇది వెరీ సెన్సిటివ్, ఎందుకంటే మనకి బ్రెయిన్కి సప్లై చేస్తే అన్ని వర్టిబులర్ ఆర్టరీ అక్కడికి వెళ్తూ ఉంటాయి కాబట్టి చిన్నది ఇబ్బంది డైరెక్ట్ మనకి బ్రెయిన్కి ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఎట్ ద సేమ్ టైం లుంబార్ రీజన్లో కూడా అంతే, మనకు చిన్న నరువు కట్ అయిపోయినా అక్కడ మీరు సర్జరీకి వెళ్ళినా కూడా లోయర్ పార్ట్స్ మొత్తం పెరలైజ్డ్ కండిషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో డిజీజ్ పరంగా కనుక తీసుకుంటే 2 ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయి ఆర్గాన్ డ్యామేజ్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎంత ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకొని దానికి రికవరీ కనుక చేసుకొని, ప్రికాషన్స్ రెండింటికి సిమిలర్ ఏనండి. సో మనకు సర్వైకల్ కాలర్ నెక్కి యూజ్ చేయాల్సిందే, లుంబార్ రీజన్ లుంబార్ బెల్ట్ యూజ్ చేయాల్సింది, దానివల్ల ఏంటంటే సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో సడన్ మూమెంట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ అనేది మనం అవాయిడ్ చేస్తే, సో మెడిసిన్స్ అంటే వితౌట్ మెడికేషన్ రికవరీ కాదు, సో కంప్లీట్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాకుండా మనం చూసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. లావణ్య మాచర్ల నుంచి. లావణ్య గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం. చెప్పండి లావణ్య గారు. మేడం ప్రెగ్నెన్సీ విషయాల్లో మాట్లాడు. చెప్పండి, పర్లేదు.
మేడం 2-3 మంత్స్ నుంచి పీరియడ్స్ రావట్లేదు మేడం. ఓకే, ఆ, ఏమన్నారు మరి? అంటే టెస్ట్ చేయించినారా, పరీక్షలు ఏమైనా చేయించినారా? చేయించుకున్నాం మేడం. మ్యారీడ్, అన్మ్యారీడ్ కాదు. నీటి బుడగలు ఉన్నాయంట. పీసీఓడి ఉంది. బీసీఓడి. ఎంత ఏజ్ మీది? 18. ఇయర్స్. మరి ఇప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేసి అది కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదమ్మా. సో మీకు ఎమెనోరియా అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు పీసీఓడిలో మనకి నీటి బుడగలు కరగడంతో పాటు సో ఫ్యూచర్లో మీకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పీరియడ్ రెగ్యులేషన్తో పాటు సిస్టులు కరగడం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బరువు పెరగకుండా అకాంథోసిస్ నెగ్రికెన్స్ అనేది అంటే కలర్ డిస్కలరేషన్ లేకుండా కూడా కరెక్షన్ చేయొచ్చు. సో చాలామందికి ఇదే ఏజ్లో మెడిసిన్స్ వాడాలా వద్దా అనుకుంటారు. హోమియో చికిత్స వాడడం వల్ల నష్టం ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మీకు మెడిసిన్స్ వాడితే కంప్లీట్గా రికవరీ వితౌట్ ల్యాప్రోస్కోపీ సర్జరీ లేకుండానే నార్మల్గా చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని మంత్స్ రెగ్యులర్గా మెడిసిన్స్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. ఒకసారి ఆ స్కాన్ రిపోర్ట్స్ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే అండి, మరి మెయిన్గా అంటే యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, వీటికి కూడా అంటే రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే, సో యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ మనకు వన్ ఆఫ్ ద డేంజరస్ డిజార్డర్ ఇది. సో మనకి ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే సో బాడీలో మనకు సెల్ఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, అది అబ్నార్మల్గా రెస్పాన్స్ అయిపోయి సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనేది జరిగితే మనకి యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఇది మనకి లుంబార్ రీజన్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ అప్ టు సర్వైకల్ రీజన్ వరకు మనకి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కంప్లీట్గా అంటే డిస్క్ అనేది సాఫ్ట్ టిష్యూ కంప్లీట్గా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకి వర్టిబ్రక్ మధ్య సాఫ్ట్ టిష్యూ డిస్క్ అనేది ఉంటుంది, అది కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్గా సేమ్ మనకి స్పాండిలోసిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉంటాయి. బట్ ఫాస్ట్గా డిజీజ్ ప్రోగ్రెస్ అవ్వడంతో పాటు బాంబూ స్టిక్, మామూలుగా బాంబూ కర్ర ఏ విధంగా ఉంటుందో లోపల మొత్తం బోలా అయిపోయి కంప్లీట్గా స్టిఫ్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు నడుము తిప్పుదామన్న ఒక సైడ్ తిరగదామన్న టోటల్ బాడీని తిప్పాల్సిన అవకాశాలు వస్తాయి. నెక్ తిప్పుదామని టోటల్ బాడీని తిప్పాల్సిన అవకాశాలు అంటే టోటల్గా స్పైన్ డ్యామేజ్ అవుతుంది, కంప్లీట్గా బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి బెండింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత రికవరీ చాలా కష్టతరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఏజ్ గ్రూప్లో మనకి 20 to 30 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి సో హోమియోపతి వర్క్ అయ్యేది మనకు ఇమ్యూనిటీ మీదనే కాబట్టి ఇలాంటి వారికి ఇనిషియల్ స్టేజ్లో వస్తే కంప్లీట్గా రికవరీ అవ్వడంతో పాటు HLA-B20 నెగిటివ్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయండి. సో ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత ఫాస్ట్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అండి, 35th యానివర్సరీ సందర్భంగా అంటే ట్రీట్మెంట్స్కి సంబంధించి అంటే ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు? యాక్చువల్లీ మనకి యానివర్సరీ సందర్భంగా డిస్కౌంట్స్ ఆఫర్స్ అనేవి ఉన్నాయండి. సో డిపెండింగ్ అపాన్ డిజీజ్ టు డిజీజ్ మనకు అప్ టు 50% డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళకున్న ఏజ్ గ్రూప్ ప్రకారమే కావచ్చు, రిటైర్డ్ పీపుల్కి అది కావచ్చు, డిఫరెంట్ ఇష్యూస్ మీద డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మనకు అప్ టు 31st వరకే, March 31st వరకే మనకు అది పెట్టారండి. ఓకే అండి, స్పాండిలోసిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి డాక్టర్ స్టైల్.